ఇంకొన్ని రోజుల్లో మిస్ యూనివర్స్ పేజెంట్ ఆంధ్ర అండ్ తెలంగాణకి జరగబోతుంది. అయితే ఆంధ్ర డైరెక్టర్ సునీత గారితో మనం మాట్లాడాము. ఇప్పుడు తెలంగాణ డైరెక్టర్ ప్రసాద్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో ప్రసాద్ గారు, హాయ్, ఎలా ఉన్నారండి? ఫైన్, థ్యాంక్ యూ. హోప్ యూ టూ. ఎస్ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మిస్ యూనివర్స్ ఫైనలిస్ట్ అందరు కూడా ఇక్కడ మేము చూడడం జరిగింది. అండ్ వాళ్ళందరినీ తెలంగాణ నుంచి ఏ విధంగా కేటగరైజ్ చేశారు అండ్ ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి? ఫస్ట్ We got more than 50 applications and we have done auditions and finally we selected 15 girls and on 24th, and after that we started training and grooming them. Now they are ready to face the grand finale tomorrow and we'll be selecting the winner and sent to the nationals. ఓకే. సో ఓవరాల్ అంటే ఇప్పుడు ఏపీ నుంచి ఒక 15 మెంబర్స్ని తీసుకున్నారు, తెలంగాణ నుంచి 15 మెంబర్స్ని తీసుకున్నారు. కానీ మిస్ యూనివర్స్ అనే క్రౌన్ ఒక్కళ్ళకే వర్తిస్తుంది కదా, అలానే తీసుకుంటారా లేదంటే ఏపీకి ఏపీ క్రౌన్, తెలంగాణకి తెలంగాణ క్రౌన్ ఉంటుందా అండి? Yes, Telangana crown separate and AP crown separate. All other states also will send their crown winners, and then all of them will contest for the Miss Universe India. ఓకే. సో ఈ 15 కంటెస్టెంట్స్ మొత్తం అకామిడేషన్ అదంతా కూడా ఇక్కడే చూసుకుంటున్నారా అండి? Yeah. Everything we are grooming and training them in Hyderabad only. ఓకే. సో ప్రైజెస్ గురించి చెప్పండి, ఎలా ఉండబోతుంది? విన్ అయిన తర్వాత, క్రౌన్ గెలుచుకున్న తర్వాత మెయిన్గా వాళ్ళకి మీరు ఏమైనా రెస్పాన్సిబిలిటీస్ ఇస్తారా, లేదంటే వాళ్ళకి నుంచి ఎలాంటి సపోర్ట్ ఉండబోతోంది? No, ఇప్పుడు గ్రూమ్ చేసి ట్రైన్ చేసి విన్నర్ సెలెక్ట్ చేసే వరకు మా బాధ్యత. Once they go to nationals, it will be taken care by nationals. నేషనల్ కమిటీ. ఓకే. సో మీకు పర్సనల్గా ఏమనిపించిందండి? ఇంతమంది అమ్మాయిలంతా కూడా వస్తున్నారు కదా, అండ్ వాళ్ళ ఏజ్ క్రైటీరియా కానీ అవన్నీ ఎంత బార్కోడ్ ఉంది? అంటే నెక్స్ట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మేబీ అవన్నీ కూడా ఆలోచించుకుంటారు. అంటే మిస్ యూనివర్స్ పర్టికులర్గా దేర్ ఇస్ నో బార్కోడ్, తీసేశారు ఇప్పుడు ఏజ్ లిమిట్ లేకుండా. సో న్యాచురలీ బట్ బిలో 30 years వస్తారు సామాన్యంగా. సో ఇస్ దిస్ యువర్ ఫస్ట్ టైం డైరెక్టింగ్ దిస్ అండి? యా, ఐఎమ్ ఫస్ట్ టైం. చాలా బిగ్గెస్ట్ ఛాలెంజ్ అనిపించింది ఏంటండి? Biggest challenge is, of course, we have to, while training and mentoring and grooming them, they are all young and energetic, and so we have to groom them and train them and teach them a lot of things, to have the harmony among themselves and be positive, be proactive, like that. సో రీసెంట్గా చూసినట్లయితే మిస్ వరల్డ్ జరిగింది. ఆ మిస్ వరల్డ్కి గవర్నమెంట్స్ కూడా కొన్ని సపోర్ట్ చేశాయి. అంటే తెలంగాణ గవర్నమెంట్ అయితే ఒక టూరిజం డిపార్ట్మెంట్ మొత్తం కూడా మిస్ వరల్డ్ కాంటెస్ట్కి సపోర్ట్ చేసింది అండ్ చాలా వరకు సపోర్ట్ చేసింది. సో మీకు గవర్నమెంట్స్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది? గవర్నమెంట్ యాక్చువల్గా మిస్ వరల్డ్తోనే వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు కాబట్టి we could not gain their too much of attention, but we are very happy that cinematography minister Komati Venkata garu has given consent to come for our grand finale. Okay. And hopefully we are trying to reach out to the tourism ministry also. సో చెప్పండి, ఇప్పుడు చాలామంది కంటెస్టెంట్స్ ఉన్నారు కదా, ఈ కంటెస్టెంట్స్ అందరికీ మా ఛానల్ తరపున ఓకే యూ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ ఇన్ దిస్ అని చెప్పేసి ఏమైనా చెప్పాలి అంటే వాట్ ఈస్ ఇట్? No, what I told them today is maintain harmony and friendship with everybody without any animosities, whoever won. And because it is opportunity for you to know another 15 girls, spend so much time with them, convert that into lifelong friendship than feeling competition. Okay. Convert the competition into collaboration. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు. సో చూసారు కదా, ప్రసాద్ గారు అయితే మిస్ యూనివర్స్ ఫైనలిస్ట్ తెలంగాణ నుంచి ఒకరు రిప్రజెంట్ చేయడానికి ఖచ్చితంగా ఉంటారని చెప్పారు. అండ్ ఆల్సో ఇక్కడ ఆల్రెడీ 30 మెంబర్స్ రెడీగా ఉన్నారు కాబట్టి వాళ్ళలో తెలంగాణ నుంచి ఎవరు మిస్ యూనివర్స్ అవుతారో చూడాలి మరి.